డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతోందని కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై అనేక మంది ఆధారపడి ఉన్నారని, దీన్ని రక్షించడం తమ బాధ్యత అని అన్నారు కుమారస్వామి. ప్లాంట్ మూత పడుతుందనే ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని కుమారస్వామి భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమలోని వివిధ విభాగాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. Who told we are going to privatize? Came here. There is no question of privatization because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We critical discussion we had. I am preparing a note to get the confidence of Prime Minister and how to revive this RINL. For that we are working on. That's why I am telling you, there is a possibility of reviving. We can do it. For that actually we are working on. Who told we are going to privatize? Came here. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన స్టీల్ ప్లాంట్ ను పరిశీలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై అనేక మంది ఆధారపడి ఉన్నారని, దీన్ని రక్షించడం తమ బాధ్యత అని అన్నారు కుమారస్వామి. ప్లాంట్ మూత పడుతుందనే ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో 100% సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని కుమారస్వామి భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమలోని వివిధ విభాగాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు చెప్పండి, మొత్తానికి అటు విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే కేంద్ర మంత్రి కుమారస్వామి అయితే పరిశీలించారు. ఓవరాల్ గా కేంద్ర మంత్రి కామెంట్స్ మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ మాధురి. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఏదైతే ఉద్యమ నేపథ్యంలో ఏర్పాటైనటువంటి ఈ స్టీల్ ప్లాంట్పై అయితే మాత్రం గత 3 సంవత్సరాలుగా అలుముకున్న నీళ్ళకైతే ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ను పరిశీలించడంతో అవి కొంత మేర పటాపంచులు అయ్యాయంటూ కూడా మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, అదేవిధంగా చూసుకున్నట్లయితే సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఇద్దరు కూడా రావడం, స్టీల్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంది, ఏంటి దాని పనితీరు ఏంటి, ఎంత మేర ఉందంటూ అధికారులతో చర్చించడమే కాకుండా మొత్తం స్టీల్ ప్లాంట్లోని అన్ని విభాగాలను కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన అనంతరం బయటకు వచ్చిన మొత్తం అంతా కూడా స్టీల్ ప్లాంట్ పరిశీలించిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ, అదేవిధంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఇది చాలా వరకు ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ కాబట్టి దీన్ని అయితే మాత్రం పునరుద్ధరించే స్థితిగా మేము ఉంటాం తప్ప దీన్ని ఏ విధంగా కూడా ప్రైవేటీకరణ చేసేందుకు ఆస్కారం లేదు అంటూ అయితే మాత్రం ఆయన చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కేవలం ప్రజల ఆకాంక్షలు, అదేవిధంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేదంటే చుట్టుపక్కల విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రజల అందరూ ఆకాంక్ష మేరకు ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రైవేటైజ్ కానివ్వు అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక స్టీల్ ప్లాంట్కి సంబంధించి దీనికి కావాల్సినటువంటి గనులకు సంబంధించి ప్రధానంగా ఎందువలన గత కొంతకాలంగా గనులు ఎందుకు కేటాయించలేకపోయారు, ఎందువలన ఈ పరిస్థితి ఏర్పడింది అన్న దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిగా అధికారులందరినీ కూడా వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది రానున్న రోజుల్లో అయితే మాత్రం స్టీల్ ప్లాంట్కు పునరుద్ధరణ చేకూర్చేందుకు, అదేవిధంగా దాని పురోభివృద్ధికి తోడ్పడేందుకు అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కృతనిశ్చయంతో ఉంది అంటూ కూడా చెప్పిన మాటలు బట్టి తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ ఉక్కు గనులు ఏవైతే స్టీల్ ప్లాంట్కి కావాల్సిన గనులకు సంబంధించి అయితే మాత్రం
పూర్తి స్థాయిలో మేము మాట్లాడతామని, అదేవిధంగా చూసుకున్నట్టు ఎన్ఎండిసితో కూడా మాట్లాడి గనుల కేటాయింపు అంశంపై కూడా మేము చర్చిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే వివరాలు పూర్తిగా ఉన్నాయో వీటన్నిటిని కూడా మేము క్రోడీకరించి ఇవన్నీ పూర్తి స్థాయిలో మేము ప్రధాని మోదీకి నివేదిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధాని మోదీకి నివేదిస్తూ కూడా ఇది స్టీల్ ప్లాంట్ అంశం ప్రత్యేకంగా తీసుకోవాలంటూ కూడా మేము తెలియజేస్తామంటూ కూడా తెలియజేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పిన దీన్ని బట్టి చూస్తే కనుక ఒక విధంగా చెప్పాలంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆగేందుకు ఆస్కారం ఉంది అంటూ కూడా మనం పలువురు చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక దీనికి పునరుద్ధరణకు సంబంధించి బ్యాంకర్లతో మాట్లాడి ఎంత మేర దీనికి అమౌంట్ అవసరం పడుతుంది అన్న దానిపై కూడా బ్యాంకర్లతో మాట్లాడుతామంటూ కూడా కేంద్ర మంత్రి చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ నాయుడు. అదే ప్లాంట్ కాపాడలేదు సార్, ప్లాంట్ ఫస్ట్ కాపాడితే మా భక్తులు బాగుంటుంది సార్. ఇది ఉంటే మా పిల్లలందరూ కూడా దాని మీద బతుకుతారండి.